టీఆర్పీ రేటింగుల్లో 'బిగ్ బాస్'కి దాదాపు నెంబర్ 1 స్థానం అయితే మనకు కనిపిస్తుందండి. అంతమంది వ్యూవర్స్‌ని ఆకట్టుకున్నటువంటి ఒక గేమ్ షో 'బిగ్ బాస్' అయిపోయింది. నిన్న కూడా నేను చూస్తున్నాను. అది ఒక మూవీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి అవుతుందన్నమాట చెన్నైలో. కొంతమంది అటు చూస్తున్నారు, కొంతమంది ఇటు చూడడం అంతా కూడా నేను అబ్జర్వ్ చేశానండి. ఏదేమైనప్పటికీ నిన్న చక్కగా ఆడినటువంటి యాష్మి గౌడ మామూలుగా ఎలిమినేట్ అయిపోవడం అనేది మనం చూసాం. తను చాలా వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగడం అనేది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉందన్నమాట. సరే, తన గేమే తను ఆడింది. గ్రూప్ గేమ్ ఆడడం అనేది అంతా కూడా ఆటలో భాగమే. హోస్ట్ నాగార్జున గారు చెప్పినట్టు గ్రూప్ గేమ్ ఆడడం అనేది రాంగ్ ఎలా అవుద్దని చెప్పి అని అడగడం బాగానే ఉంది. సో అవినాష్ కూడా ఈ మధ్య అంటే కొంచెం అగ్రెసివ్నెస్, కొంచెం కోపం చూపించడం, తన వాదాన్ని గట్టిగా వినిపించడం. అలాగే నిన్న కూడా మనం చూసాం, నువ్వు హాస్యం వెనుక ఉన్నటువంటి నీ నిజమైన రూపాన్ని నేను చూడాలని చెప్పి ఎవరో రాసినటువంటి విధానం కూడా చాలా నచ్చింది ఈరోజు. ఎందుకంటే ఇప్పటివరకు ఇతను నవ్వించడం కోసం రోహిణి వీళ్ళందరూ కూడా ఆడడం అనేది మనం బిగ్ బాస్లో మనం చూసాం. కాకపోతే ఏంటంటే ఎంతసేపు అదే కాదు కదా, ఇంకొకటి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. నిజంగానే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుందా, లేదా కేవలం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉండడానికి, వీళ్ళ టాలెంట్ని బయటకు తీయడానికి దానికైనా అని చెప్పి విషయం మాత్రం ఆ బిగ్ బాస్కి హోస్ట్ గారికి తెలిసి ఉండాలి. బయట వాళ్ళకైతే పెద్ద తెలియదని అయితే అనుకుంటున్నానండి. సో ఇంకా హోస్ట్ యాంకరింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగానే చేశారు. నేను నాకు షో చూసిన ఈ 2 డేస్లో కూడా నాకు అనిపించింది కొంచెం బయాస్డ్ ఉన్నారా అనిపించింది, కానీ అలాంటిది ఏమీ లేదనేటువంటి విధానం అయితే నేను చూశాను. అయితే యాష్మి గౌడ గారు డైరెక్ట్గా మళ్ళీ గౌతమ్ని నామినేట్ చేశారు. అంటే గౌతమ్ నామినేట్ చేయడం అనేది మంచిదా కాదనేది వదిలిపెడితే, ఆయన మాత్రం తన వాదాన్ని గౌతమ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడైతే షో మొత్తం చూసే వాళ్ళందరికీ టాప్ 2 కంటెస్టెంట్లుగా అటు నిఖిల్ కనిపిస్తున్నాడు, తర్వాత గౌతమ్ కనిపిస్తున్నాడు, తర్వాత థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ, తర్వాత పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఉండడాన్ని మనం చూసాం. యాష్మి గౌడ గారికి మాత్రం నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో చక్కగా తను నెక్కుంటూ వచ్చి తను రియల్ గేమ్ ఆడిందనే మనం అయితే చెప్పాలి. ఈరోజు చూడాలి ఏమవుతుందో నామినేషన్లో.